వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషం. నెల్లూరు జిల్లా కలిగిరి గ్రామ పంచాయతీ పరిధిలోని కావలి, దుత్తలూరు 16-7BG జాతీయ రహదారి ఆనుకుని ఉన్న సర్వే నెంబర్లు 10171, 10173, 10173A, 10173B, 10174 కి సంబంధించిన పంట పొలాలను కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొనుగోలు చేసి ఆ భూములకు కన్వెన్షన్ మాత్రమే తీసుకుని గ్రామ పంచాయతీ నుడా అనుమతులు లేకుండా గ్రామ పరిసరాల్లోని ప్రభుత్వ కాలువలను, భూములను ఆక్రమించి ఫ్లాట్లుగా చేసి అమ్మకానికి పెట్టినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా ఇంటి నిర్మాణాలు చేస్తున్న పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో అధికారులపై పలు విమర్శలకు దారితీస్తుంది. అక్రమంగా రోడ్లు, విద్యుత్ సరఫరా పనులు జరుగుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడంలో ఆలస్యం చేస్తుండడం గమనార్హం. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, గత 80 సంవత్సరాల నుండి కలిగిరి చిన్న చెరువు కింద మేము పొలాలను సాగు చేస్తూ వరి పంటను పండించే వాళ్ళమని రైతులు తెలిపారు. ఇలా అయితే భవిష్యత్తులో పంటలు సాగు చేయాలంటే నీటి కొరత వస్తుందని అన్నారు. ప్రస్తుతం పొలాల్లోకి ట్రాక్టర్లను వెళ్లనివ్వకుండా రోడ్డుకు అడ్డుగా రేకులు వేసి అడ్డుకుంటున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు దృష్టి సారించి అక్రమ లేఅవుట్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. మడుగులు లేనప్పుడు వచ్చేది మడుగులు నల్లకాలం కాపలా ఉండరా ఫస్ట్ ఇది నాకు వచ్చింది అదే వాళ్ళు ఫస్ట్ అదే పెట్టి ఈ రాళ్ళు చనిపోయారు లేవు ఆ రోజు అదే కాలేజీ గాడి చేసే అవతల సర్వే చేసిన రాళ్ళు కదా అవి కాలంలో రాళ్ళే లేవు. చూడు అయ్యాలి అసలు రాళ్ళు లేవుగా ఓర పెట్టి పీకి ఓరకట్టు పెట్టాను అనమాట. ఇగో ఎనుము కనపడలా ఒకవేళ బుద్ధి అయితే యువతలు ఎంత ఉందా, అవతలు ఎంత ఉందా, చిన్న పిల్లవాడు కూడా కనపడుతుంది. చిన్న పిల్లవాడికి కూడా తెలుస్తుంది కదా, కనపడుతుంది అవతల పెట్టేసాను అనమాట రాయిని. అవి ఓరకు పెట్టాను ఆ రాయి ఆ రాయి. మాకు పంట పొలం కింద పక్క ఉంది సార్. కాలువ వీళ్ళంతా బ్లాక్ చేసేసారు. పొలం మాకు ఏదైనా చెరువు నిండితే నీళ్ళు వచ్చేదానికి ఆధారం లేకుండా చేశారు సార్. మేము అడిగితే కాలువ లేదు, మీ మ్యాప్లో ఉంటే తేండి అంటున్నారు. పొలం పుట్టినప్పటి నుంచి కాలువ ఉంది సార్. వీళ్ళు మేము కాలువ అడిగితే లేదని చెప్తున్నారు. అది ఈ లేవిట్కి అసలు అప్రూవలే లేదు సార్. వాళ్ళు జరవరపాలెం మా కలిగిరి మండలం కావలి ఉదయగిరి రోడ్డు. మా సర్వే నెంబర్ వచ్చి 10-17/3/4/3A. ఇక్కడ అక్రమంగా బిల్డింగ్లు కడతా రైతుల్ని లోపలికి పోనీయకుండా పంట పొలాల్లోకి అడ్డగిస్తున్నారు. ఎరువులు, ట్రాక్టర్లు, ధాన్యం బయటికి రానియకుండా అబ్జెక్షన్ చేస్తున్నారు. ఇక్కడ మాకు న్యాయం కావాలి. ఫస్ట్ కాలువలో పంట కాలువలన్నీ బూడ్చేసి వాళ్ళు ఆక్రమించేసి లేఅవుట్లు కొట్టారు. నాకు ఇప్పుడు నా తరంలో 78 సంవత్సరాల వయసు. మా పొలాలు మొత్తం మాకు ఈ పొలాలు అప్పటి నుంచి చెరువు పారుదల నీళ్ళతో చేసుకుంటూ పంట పండించుకుంటూ జీవనాధార కుటుంబాలు జరుపుకుంటున్నాము. ఇప్పుడు ఏరియా అయిన భాస్కర్ శంకరయ్యని కొని ఎవరిని లెక్క చేయకుండా, ఎలాంటి లేఅవుట్లు లేకుండా, దాని మీద ఎలాంటి పర్మిషన్ లేకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు దౌర్జన్యం చేసి బోర్లు వేయడం కానీ, దారులు బిగించడం కానీ, ఎంఆర్ఓ గారు చెప్పినా కానీ, ఎలాంటి వారు చెప్పినా లెక్క చేయకుండా అతను ఇష్టం వచ్చినట్టు అతను ప్రవర్తిస్తూ మాకు ఎలాంటి ఆ పొలంలోకి పోయి నీరు తెచ్చుకునేదానికి కానీ
పిండి కట్టలు తెచ్చుకునేదానికి కానీ ఇంకా మిగతా కొన్ని కుటుంబాలు పొలం మీద ఆధారపడి తలా 10 బస్తాలు ధాన్యం మడిచుకుని వాళ్ళ కుటుంబాలు జరుపుకునేటువంటి కింద పొలాలు కూడా చాలామంది ఉన్నాయి. అందరినీ కూడా లేకుండా కాలువలు లేకుండా కాలువల్లో పిల్లర్లు వేసి పూర్తి చేసి మేము వచ్చేదానికి కూడా పొలంలోకి రావడానికి కాలువ గట్టును కూడా దారి లేకుండా ఈ విధంగా ప్రవర్తించి ఎవరు చెప్పినా లెక్క చేయకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. అటువంటి ఏ లేఅవుట్ దానికి సంబంధం లేని పంచాయతీ వాళ్ళకి పిలిచాము. పంచాయతీ వాళ్ళు మాకు సంబంధం లేదన్నారు. ఎంఆర్ఓ గారు చెప్పారు, వాళ్ళు కూడా మాకు లేఅవుట్ కన్వర్షన్ ఇవ్వలేదన్నారు. కాబట్టి వీళ్ళందరూ మీ గవర్నమెంట్ వారు దయదలిసి మాకు ఈ మాకు పొలంలోకి నీరు కానీ మేము వెళ్ళేదానికి కానీ మాకు సౌకర్యం కల్పించాల్సిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తూ కోరుకుంటున్నాం. ఎప్పుడు పుట్టిందో పెద్దల కాలం నుంచి ఒక చెరువు పుట్టింది కదా, చిన్న చెరువు. ఆ చెరువు నీళ్లు మాకు ఇక్కడి నుంచి ఒక 10-15 ఎకరాలకు పారుదల ఉంది. పారుదల కానించి వాళ్ళు ఆ ఊరోళ్ళు కొంచెం ఈ ఊరోళ్ళు కొంచెం ప్యాట్ల లెక్కలో కొనుక్కున్నారు. కొనుక్కున్న వాళ్ళు పైరు పెట్టుకోకుండా ఇళ్ళు కట్టుకుంటున్నారు వాళ్ళ సిద్ధని బట్టి. మేము కట్టుకోలేని పరిస్థితిలో మేము ఉన్నాము. ఓ 10 ఎకరాలకు పైన ఉంది. ఆ 10 ఎకరాలకు మాకు నీళ్ళు అవకాశం లేకుండా వాళ్ళు మాకు ఇబ్బందులు పెట్టేటట్టు కాలువలు కట్టుకుంటున్నారు. మేము దాంట్లో పోయేదానికి మాకు మనిషికి ఆస్కారం లేదు, ఒక ఎద్దులు పోయేదానికి లేదు, బండి పోయేదానికి లేదు. మేము ఏ పరిస్థితిలో పోవాలా మాకేదో దాన్ని ఇది చేసి ఇది చేయమని. గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 086262455